నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆదర్శంగా నిలిచిన విద్యావంతుల వేదిక. ఉట్కూరు PHCకి వైద్య పరికరాల అందజేత. పెద్దపల్లిలో వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు. నంబర్ ప్లేట్ లేని వాహనదారులకు జరిమానా. రంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ కోగన్ వీరిగా యాదగిరి మోర్చాను బలోపేతం చేస్తానన్న నేత. గోపాలపురం PS సమీపంలోని లాడ్జీలో జోరుగా మద్యం విక్రయాలు. పోలీసుల మెరుపు దాడి, బస్తాల కొద్ది మద్యం సీసాలు స్వాధీనం. స్వయం ఉపాధి ద్వారా ఆదర్శంగా నిలిచిన అల్వాల్ యువకుడు. కష్టపడి ఎదగడంలోనే ఆనందం ఉందన్న మాల్యాద్రి. ఇక డీటెయిల్ చూస్తే పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ తాటికాయల గ్రామాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో తాటికాయల గ్రామ సర్పంచ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వచ్చినందువల్ల గ్రామం రూపురేఖలు మారిపోతాయన్నారు. కేసీఆర్ పరిపాలనలో గ్రామాలు ఎంతోగానో అభివృద్ధి చెందాయన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, అవెన్యూ ప్లాంటేషన్లు, వైకుంఠధామాలు ఏర్పాటవుతున్నాయన్నారు. ఆయన వెంట DPO జగదీశ్వర్, ధర్మసాగర్, MPDO జవహర్లాల్, DLPO స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. మీకు అక్కడ తక్కువ ఉంటుంది, జస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు శానిటేషన్ పెద్దగా ఏముండదు. ట్రాక్టర్ ఆల్టర్నేటివ్గా పంపిస్తాం. ఒకటి ఇటు ఒకటి మీకు మీ ఏరియాకి ఒక ట్రాక్టర్ వస్తుంది, ఆ వీళ్ళకి ఒక ట్రాక్టర్ పంపిస్తాం. వెంటనే తీసుకుంటే అలా పడేస్తే అయిపోతుంది. మీకు అక్కడ తక్కువ ఉంటుంది, జస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు శానిటేషన్ పెద్దగా ఏముండదు. రమేష్, నేను తాటికాయల సర్పంచ్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కానుండి ఇప్పటి వరకు ఇంత పకడ్బందీగా గ్రామాల అభివృద్ధి కోరుకునే వ్యక్తి ఇప్పటి వరకు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిలిచిపోతారు. ఆ క్రమంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్రామ అభివృద్ధిలో మా గ్రామానికి సంబంధించి పల్లె ప్రకృతి వనం కానీ, నర్సరీ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, వైకుంఠధామం కానీ, ఈ తదితర కార్యక్రమం చాలా కూడా ఏ గవర్నమెంట్ ఏదైతే మాకు గ్రామ పంచాయతీకి ఈ పనులు చేయాలని నిర్దేశించిందో ఆ పనులన్నిటిని కూడా ఎల్లవేళలా మేము కష్టపడి ప్రతి పనిని కూడా సకాలంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ పనుల మీద ఉన్న శ్రద్ధ చూసే అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వీరందరూ కూడా తాటికాయల గ్రామం అభివృద్ధి పథంలో ఉంది కాబట్టి ఒకసారి కేసీఆర్ గారు ఆకస్మిక తనిఖీ అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు కాబట్టి ఈ తాటికాయల గ్రామంలో పనులన్నీ సంపూర్తిగా కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సార్ గారికి ఇక్కడున్న అధికారులు DPO కానీ, MPO కానీ, కలెక్టర్ గారు కానీ, డిప్యూటీ కలెక్టర్ గారు కానీ, మా MPDO గారు కానీ వీరందరూ కూడా ఇక్కడున్న రిపోర్టు వారికి పంపించడం జరిగింది. దాని అనుకూలంగానే తాటికాయల గ్రామాన్ని విజిట్ చేద్దామనే ఉద్దేశంతో రేపు 21వ తారీఖు నాడు కేసీఆర్ గారు మా గ్రామానికి వస్తున్నారు అని అధికారులందరూ చెప్పడం జరిగింది. మా గ్రామస్తులందరి యొక్క మనోభిక్ష నెరవేరుతుందని, కేసీఆర్ గారు వచ్చేది ఉంటే గ్రామం అభివృద్ధి నడుస్తుందని మా గ్రామస్తులందరి కోరిక, మా గ్రామస్తులందరి యొక్క అదృష్టం కూడా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు తాటికాయల గ్రామానికి రావడం అనేది చాలా పెద్ద విషయము. మామూలు రోజులలో ఒక మంత్రి వస్తానంటేనే పెద్ద అది ఉండేది. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి ఒక గ్రామానికి వస్తున్నాడంటే చాలా చెప్పుకోదగ్గ విషయము. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా గ్రామాలలోకి మరీ వచ్చి గ్రామ అభివృద్ధిని చూసిన వ్యక్తి ఎప్పుడు కూడా లేడు. కేసీఆర్ గారికి మా గ్రామ ప్రజలందరము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పూర్వజన్మ సుకృతం ఇది. ఒక ముఖ్యమంత్రి మా ఊరికి రావడం అనేది చాలా గొప్ప విషయము. మా ముఖ్యమంత్రి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నా గ్రామానికి రావడం అనేది, నా గ్రామం అభివృద్ధి కూడా నా హయాంలో కేసీఆర్ గారి హయాంలో జరిగినట్టు ఉంటుంది కాబట్టి తప్పకుండా వచ్చేది ఉంటే
మా గ్రామాన్ని చూసి వరాల జల్లు కూడా కురిపిస్తారని ఆశిస్తున్నాము మేము. మా గ్రామానికి ఒక 4-5 సమస్యలు ఉన్నాయి, మేజర్ సమస్యలు. మా గ్రామం నుండి పోయే రోడ్డు ఏదైతే ఉన్నదో ఈ రోడ్డు ఇక్కడ నుండి బైపాస్ ముల్కనూరు పోతే బీజేపీ ఓబీసీ మోర్చా కో కన్వీనర్గా ఎన్నికైన బడంగ్పేట మాజీ సర్పంచ్ యాదగిరిని ఆ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించినందుకు ఓబీసీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు భాస్కర్కు ధన్యవాదాలు తెలియజేశారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శ్రీరాములు యాదవ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ అందెల శ్రీరాములు గారు, అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు మల్లారెడ్డి గారు, మా కార్పొరేటర్లు ప్రభాకర్ గారు, శ్రీనివాస్ గారు, మా 10 మంది కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఇవాళ నాపైన విశ్వాసంతో పెద్దలు శ్రీరాములు గారు నాకు ఈ పదవి రావడంలో ప్రముఖమైన పాత్ర వహించిన అధ్యక్షులు శ్రీరాములు గారు, మా కార్పొరేటర్లు 10 మంది కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలను తెలియపరుస్తున్నా. నా పైన మోపిన ఈ కార్యభారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ ఆదేశించిన మేరకు నాకు ఏ బాధ్యతల్ని అప్పజెప్పినా కానీ సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీని బలిష్టపరిచే దిశలో నేను ప్రయాణం చేస్తానని, బీజేపీకి ఒక సైనికునిగా నేను పార్టీకి సేవ చేస్తానని, నా పైన మోపిన ఈ భారాన్ని నేను నిర్వహిస్తానని ప్రింట్ మీడియా వారికి కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ మోపిన ఈ కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ పదవి ఇచ్చిన శ్రీరామ్ రన్న గారికి, మా కార్పొరేటర్లు, మా సీనియర్ నాయకులు సామ సంజయ్ రెడ్డి గారు, గుర్రం మల్లారెడ్డి గారు, అధ్యక్షులు ఓబీసీ సెల్ అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజ్ గారికి నా యొక్క ధన్యవాదాలను తెలియపరుస్తున్నాను. సూర్యాపేట జిల్లా మునగాల మండలం పరిధిలోని నేలమరి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఓయూ జేఏసీ నేత బెల్లంకొండ కృష్ణ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కృష్ణ అనేక ఉద్యమాలు నడిపిన విషయాన్ని గుర్తు చేశారు. వారి మరణం అత్యంత బాధాకరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాసాని మల్లయ్య గౌడ్, కుందూరు రమణారెడ్డి, సలిగంటి లక్ష్మణ్, తెలంగాణ ఉద్యమ నాయకులు రవి, సత్యనారాయణ, యుగంధర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెల్లంకొండ కృష్ణ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి అనేక సందర్భాల్లో మరి తెలంగాణ ఉద్యమం నడిచే క్రమంలో ఈ గ్రామానికి వస్తే పాపం ముందుండేటువంటి వాడు. ఇక్కడ యూత్ క్లబ్ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి పిల్లవాడు పాపం ఈ కరోనాతో చనిపోవడం దురదృష్టకరం. మరి నియోజకవర్గంలో చాలామంది ఆత్మీయుల్ని, బంధువుల్ని కోల్పోయాం. మరి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా మీ బిడ్డగా మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు వారి తల్లిదండ్రులని ఓదార్చడానికి వచ్చినాం. చాలా బాధ అవుతుంది పాపం. పెద్ద మనిషి వాళ్ళకు సహాయం చేయవలసిన పిల్లవాడు ఆయన పోతే ఆ పరిస్థితి ఎట్లుంటుందని ఆ తల్లికి తెలుస్తుంది. మన తెలియదు బాధ. మరి ఏదైనా సరే ఈ గ్రామంలోని యువకులందరూ అయితే మేమందరం కూడా ఎల్లవేళ కుటుంబానికి అందుబాటులో ఉంటాం. ఏ సంపద ఆపద వచ్చినా సరే మేము ఎల్లవేళ ఉంటామని మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. గ్రామంలో బెల్లంకొండ కృష్ణ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి అనేక సందర్భాల్లో మరి తెలంగాణ ఉద్యమం నడిచే క్రమంలో ఈ గ్రామానికి వస్తే పాపం ముందుండేటువంటి వాడు. ఇక్కడ యూత్ క్లబ్ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి పిల్లవాడు పాపం ఈ కరోనాతో చనిపోవడం దురదృష్టకరం. మరి నియోజకవర్గంలో చాలామంది ఆత్మీయుల్ని, బంధువుల్ని కోల్పోయాం. మరి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా మీ బిడ్డగా మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు వారి తల్లిదండ్రులని ఓదార్చడానికి వచ్చినాం. చాలా బాధ అవుతుంది పాపం. ఇక తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి ఈటెల అని జేఏసీ చైర్మన్ పుల్లారావు యాదవ్ అన్నారు. విద్యార్థులకు ఆయన సహాయ సహకారం అందించకుంటే ఉద్యమం సాగేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు.
ఉద్యమంలో కేసులైనా జైలుకెళ్లిన ఈటెల తోడుగా నిలిచారన్నారు. తమ ఆకలి బాధలు తీర్చిన వ్యక్తి ఈటెల అంటూ పొగిడారు. అటువంటి ఈటెలపై టీఆర్ఎస్ నిందలు మోపిందని, ఇది తగదని అన్నారు. ఈటెలకు అత్యధిక మెజార్టీ అందించి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టాలని ఆయన హుజూరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ₹1 దొరికినటువంటి హరీష్ రావు వచ్చి పోటీ చేసినా ఓకే, మేము స్వాగతిస్తాం. ఇవాళ హుజూరాబాద్ ప్రజలారా ఆలోచించండి. దండుపాలెం లాగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ తిరుగుతున్నారు. సంక్రాంతి పండుగ గంగిరెద్దులాగా తిరుగుతారు. జర్ర ఆలోచించాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందుకు అందరు పెద్దలు చెప్పినట్టు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గురించి నేను మాట్లాడదలుచుకున్నా. పాడి కౌశిక్ రెడ్డి, సిగ్గు శరం ఉంటే నువ్వు నీ తండ్రిని గౌరవించుకునే వయసు, నీ తండ్రిని గౌరవించుకునేటువంటి వయసు లేదా? నీ తండ్రి వయసు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ దొరగారి చెంచాగిరి స్క్రిప్ట్ నుంచి చదువుతున్నావు. నీకు సిగ్గుందని నేను అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ పడినావు? మానుకోటలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వాదులను తరిమి కొడుతుంటే మానుకోటలో నువ్వు వచ్చి రాలేపించినటువంటి దుర్మార్గుడు నువ్వు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ తిరుగుతున్నావు అని నేను అడుగుతున్నాను. తండ్రిని గౌరవించుకోలేని, పెద్ద మనుషులు గౌరవించుకోలేని నువ్వు ఇవాళ ప్రజల్ని గౌరవిస్తావని నేను అడుగుతున్నాను. దయచేసి ఒక్క నిమిషం. నువ్వు గౌరవిస్తావని నేను అడుగుతున్నాను. తాగి పబ్బులలో గొడవలు చేశాను నువ్వు, తాగి బార్లలో గొడవలు చేశాను నువ్వు. ఇవాళ రాజేంద్ర అన్న గారి గురించి విమర్శించే మోగతనం ఉందని నేను అడుగుతున్నాను. నిన్ను తంతరు యువత మొత్తం ఆపుతున్నాం, మేము యూత్ను ఆపుతున్నాం. నిన్ను యూత్ను వదిలిపెడితే పండబెట్టి తొక్కి కసరు ఎలా తీస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీ గురించి అడిగితే జీవిత రాజశేఖర్ చెప్తారు. నువ్వు పబ్బులలో తాగి, నువ్వు పబ్బులలో గొడవలు చేసి, పబ్బులలో నువ్వు నీ అంచర్లను మొత్తం కూడా గొడవ పెట్టుకున్నటువంటి జీవిత రాజశేఖర్లను అడిగితే నీ చరిత్ర చెప్తారు. నీవు అన్ఫిట్ క్యాండిడేట్వి, కుక్కని నిలబెట్టా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయి తప్ప నిన్ను చూసి ఎవడు ఓట్లు వేయడం అనే విషయాన్ని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. కేటీఆర్ గారు, చిన్న దొర గారు చదివితే ఆయనతో కుమ్మక్కాయ్, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. బాయ్, ఇదేనా నీ సంస్కారం? మేము కూడా మాట్లాడతాం. అమ్మ కాంచి నువ్వు చేసుకున్న భార్య వరకు కూడా మాట్లాడలేస్తాం. కానీ మాకు సంస్కారం ఉంది, మేము సంస్కారం, మాకు బుద్ధి ఉన్న వాళ్ళం, నీలాగా బుద్ధి లేని వాళ్ళం కాదనే విషయాన్ని మరోసారి తెలియజేస్తున్నాం. ఇంకో విషయం, పల్ల రాజేశ్వరరెడ్డి గారు ఇక్కడ తిరుగుతున్నారు. పల్ల రాజేశ్వరరెడ్డి గారు నేను అడుగుతున్నాను, నీ వల్ల, నీ గెలుపు వల్ల బోడ సునీల్ నాయక్ అనే సోదరుడు ఉద్యోగం రాదని మన ఆవేదనకు గురై సూసైడ్ చేసుకుంటే ఒక్కనోడైనా పరామర్శించినవా? ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇస్తానని మోసం చేయలేదా? ఆ కుటుంబానికి ఇల్లునిస్తానని మోసం చేయలేదా అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ రాజ్యాంగం అంటే గౌరవం లేని వాళ్ళని, రాజ్యాంగం అంటే పట్టించుకోలేని చెల్ల ధర్మారెడ్డి అంటే ఈయన ఎస్సీలకు ఎస్టీలకు వ్యతిరేకం తీసుకొచ్చి ఇవాళ ఓట్లేయని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి! ఇవాళ రాసలీలలు ఈ గంగుల కమలాకర్ ఈడ తిరుగుతుంటే మా ఆడతలు భయపడుతున్నారు. ఈయన ఎవరు? రాసలీల మంత్రి అట, మమ్మల్ని కూడా ఏమంటాడు అని చెప్పేసి గంగుల కమలాకర్ చూసి భయపడుతున్నారు. అలాంటి దొంగల్ని, దండుపాల బ్యాచ్లు నువ్వు ఇక్కడ తిప్పి ఏం సాధించాలనుకుంటున్నావో ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క మొనగాడిలా మొగోడిలాగా పార్టీ మారితే రిజైన్ చేసినటువంటి 7 ఏళ్ల పొద్దుపడిచిన తెలంగాణలో 7 ఏళ్లలో ఒకే ఒక్క మొనగాడు హుజూరాబాద్ బిడ్డ రాజీనామా చేసి పార్టీ మారిండే తప్ప నీలాగా చెంచాగిరి చేసుకొని ఒక పార్టీలో ఎవడికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డని చెప్పుకోలేదు. ఎక్కడో పార్టీలో గెలిచి బీఫామ్లో గెలిచిన వానికి మంత్రి పదవి ఇచ్చినటువంటి నీవు ఇవాళ ఆత్మగౌరవం అని ఇంకేదో అని చెప్తున్నావు. ఇవాళ ఆత్మగౌరవం ప్రతికకు మరో రూపాయి ఈటల రాజేంద్ర గారు దయచేసి హుజూరాబాద్ బిడ్డలారా ఆలోచించాలి. మేము జైల్లో ఉన్నప్పుడు బెయిల్ పెట్టిండు, మా పెళ్లిలకు తన సొంత కొడుకుల కంటే ఎక్కువ మా పెళ్లిళ్ళు చేసిండు. అలాంటి బిడ్డను మనం గౌరవించుకోవాలి. రేపు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రూపానికి ప్రతి ఒక్క మరి ఈటల రాజేంద్ర గారిని గెలిపించుకుంటేనే ఒక్క విషయం ఆలోచించాలి. హరీష్ రావు కంటే హరీష్ రావు ఏం పెద్ద పీకుడు గారు కాదు, ఇంకో ఆయన పెద్ద మునగాడు కాదు. వాళ్ళకంటే గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ అన్న కాబట్టి 1,00,000 మెజార్టీ దాటించాలి. దానికోసం మేమంతా ఉస్మానియా యూనివర్సిటీ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హరీష్ రావుకి ₹1 దొరికినటువంటి హరీష్ రావు వచ్చి పోటీ. ముఖ్యమంత్రి రాక కోసం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం ముస్తాబైంది. దీనిని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. కేసీఆర్ రాక నేపథ్యంలో సంబంధిత అధికారులు సకల ఏర్పాట్లు చేశారు.
పెద్దపల్లి పట్టణం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల పత్రాలతో పాటు నెంబర్ ప్లేట్ లేని వారికి జరిమానా విధించారు. ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు తప్పనిసరి అని అన్నారు. వాహనదారులు తప్పక రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. అలాగే నెంబర్ ప్లేట్లు లేని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా 50 వాహనాలకు జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వేగంగా నడపకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఇషాక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో గౌరవ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ ఏసీబీ గారి సూచనల మేరకు పెద్దపల్లి పట్టణంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే నంబర్ ప్లేట్లు లేకుండా జరిమానాలు తప్పించుకోవడానికి ట్రాఫిక్ వయలేషన్కి సంబంధించిన జరిమానాలు తప్పించుకొని తిరుగుతున్నారో అటువంటి వాహనాలను పట్టుకోవడం జరిగింది. వాటన్నిటిపై జరిమానాలు విధిస్తూ అట్లాగే పెండింగ్ ఉన్నటువంటి చాలన్లు కట్టిస్తూ నంబర్ ప్లేట్ బిగింపజేసి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా నంబర్ ప్లేట్ కలిగిన వాహనాలను నడపాలి. ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులు నంబర్ ప్లేట్ వాహనాలు కలిగి ఉండాలి. లేనిచో ఆ వాహనాలను చట్ట ప్రకారం కేసులు నమోదు చేసుకొని జప్తు చేసుకోవడం జరుగుతుంది. ఇది దయచేసి గమనించండి. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో వరంగల్ అర్బన్ జిల్లా యువకుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మడికొండ గ్రామం ఎలుకుర్తి రింగు రోడ్డు సమీపంలో మాల్యాద్రి అనే యువకుడు శ్రీ లక్ష్మీ నరసింహ ఫ్లై యూష్ బ్రిక్స్ సిమెంట్ వర్క్స్ సంస్థ నెలకొల్పడమే కాకుండా కొంతమందికి ఉపాధి కల్పించాడు. ఇలా చేయడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తుందని ఈ సందర్భంగా చెప్పాడు. నేటి యువత వారి కాళ్లపైన నిలబడి 10 మందికి జీవనోపాధి కల్పిస్తే అందులో ఉన్న సంతోషం ఎంతో మరే ఎందులో ఉండదన్నారు. నా పేరు అల్వాల్ మాల్యాద్రి. మేము 30 years అయిందండి. 1990లో ఈ వర్క్ స్టార్ట్ చేసాం. మా ఫాదర్ స్టార్ట్ చేశారు వర్క్ ఇది. తర్వాత నేను ఎంఎస్సి బీఈడి చేశానండి. ఎంఎస్సి బీఈడి చేశాను. కాలేజీలో లెక్చరర్ చేశాను ఒక 10 years. తర్వాత ప్రైవేట్ ఫీల్డ్లో పడలేకనే ఇక ఈ ఫీల్డ్లోకి వచ్చేసాము. తర్వాత ఇప్పుడు ఈ బిజినెస్ అంతా చేస్తున్నాము. సిమెంట్ వర్క్ సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్స్ కానీ, బ్రిక్ కానీ, ఈ ప్లాటింగ్ సంబంధించిన ప్లాటింగ్ స్టోన్స్ కానీ, లేకుంటే అవి కర్బ్ స్టోన్ కానీ, ఈ రోడ్ మార్కింగ్ కానీ, ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయండి. ప్రీకాస్ట్ వాల్స్లో కూడా మళ్ళీ ప్రీ స్ట్రెస్ బాబుది లేటెస్ట్ మోడల్. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్కి అంతా కూడా ఎక్కువ ప్రీకాస్ట్ వాల్సే వాడుతున్నారు. అవి మన దగ్గర తయారైతే మనమే ఫిట్టింగ్ కూడా మనమే చేస్తాం. మొత్తం ఎవ్రీథింగ్ ప్రీకాస్ట్ వాల్స్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, ఈ ఫెన్సింగ్ కూడా మనమే చేస్తాం. ఫెన్సింగ్ సంబంధించిన అది కూడా మనమే చేస్తాం. పోతే ఇంకా ఈ మన రోడ్లలో రోడ్డు డివైడర్స్ ఉంటాయి. ఆ డివైడర్స్ కూడా మనమే తయారు చేస్తాం. కాలనీల్లో సైన్ బోర్డ్స్ ఉంటాయి. సైన్ బోర్డ్స్ కూడా మన దగ్గర తయారవుతాయి. పోతే ఇంకా బావి రింగ్స్, వెంటిలేటర్స్, దర్వాజలు, కిటికీలు ఇవన్నీ కూడా తయారవుతాయి. ఇవన్నీ తయారు చేయడానికి దగ్గర నా దగ్గర 35 నుంచి 40 మెంబర్స్ లేబర్ పనిచేస్తారు. ఈ లేబర్ అంతా వస్తువులన్నీ కూడా మన దగ్గర చూపిస్తాం. వాళ్ళంతా పీస్ వర్కే చేస్తారు. వాళ్ళకి ఎవ్రీథింగ్ అన్నీ మనమే చేస్తాం. పోనీ డిఫరెంట్ ప్లేస్ల నుంచి వస్తారండి వాళ్ళు. ఇక్కడ మన దగ్గర లోకల్లో లేరు. లోకల్ లేబర్ దాదాపు తక్కువ ఉన్నారు. బయట ఎంపీ మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, మన ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది లేబర్ వస్తారు. ఈ 3 ప్లేసుల నుంచి మన దగ్గర వచ్చి లేబర్ పనిచేస్తారు. వాళ్ళకి వస్తువు కూడా అంతా మనం చూస్తాం. ఎవ్రీడే దగ్గర మన దగ్గర 2500 బ్రిక్ తయారవుతుంది. ఇంకా మెటీరియల్ కూడా దగ్గర 3-4 టిప్పర్లు తయారవుతాయి. మెటీరియల్ గవర్నమెంట్ ఆర్థిక సాయం ఇప్పటివరకు ఏం లేదండి. ఇప్పటివరకు సొంతంగానే చేసుకుంటూ వస్తున్నాం. ఇక ప్రపోజల్ ఉంది వెళ్ళాలని గవర్నమెంట్ దగ్గర.
తెలంగాణ విద్యావంతుల వేదిక అందరికీ ఆదర్శంగా నిలిచింది. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పల్స్ మీటర్లు, ఆక్సిజన్ యంత్రాలు, కోవిడ్ హోమ్ కిట్లను అందజేసింది. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి, సతీష్, స్నేహ, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కె రవీందర్ గౌడ్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాణాలను బలికొన్నటువంటి కరోనా మహమ్మారి, చాలామంది మన ప్రాంత ప్రజలు ఆక్సిజన్ లేక చనిపోయినటువంటి సందర్భాన్ని గుర్తించి కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ స్నేహ సహకారంతో తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడిగా ఈరోజు ఉట్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను, అదేవిధంగా 18 మెడికల్ కిట్లను, 5 పల్స్ ఆక్సిమీటర్లను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. లాక్డౌన్ ఎత్తేయడం వల్ల ముబ్బడిగా ఎక్కడంటే ఎక్కడ తిరిగినట్లయితే ఈ కరోనా మహమ్మారి మన అంతర్ధానంలో ఉన్నది కాబట్టి మరొకసారి విజృంభించే అవకాశం ఉంది. దాని కొరకు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి సెల్ఫ్ డిసిప్లిన్తో మనం అందరం ఉంటే తప్ప థర్డ్ వేవ్ను అడ్డుకునేటటువంటి పరిస్థితి లేదు. థర్డ్ వేవ్ మరొకసారి భయంకరంగా వస్తుందనేటువంటి వార్తలు వింటా ఉన్నాం. మరి వాటిని అడ్డుకట్ట వేయాలి, చిన్న పిల్లలకు రాకుండా కాపాడాలంటే ఖచ్చితంగా మనం అందరం ఈరోజు ప్రికాషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఈరోజు ప్రథమ వారియర్స్ వాళ్ళు అనేక రకాలుగా వచ్చేటటువంటి రోగులకు వాళ్ళు ఈరోజు వైద్యం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి వైద్య సిబ్బంది తెలంగాణ విద్యావంతుల వేదిక శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నది. అదేవిధంగా వాళ్ళు ఈరోజు ఇచ్చినటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను ఉపయోగించుకొని ఏ పేద ప్రజలైతే ఇక్కడికి వస్తారో వారందరూ కూడా ఆక్సిజన్ అవసరమైన వాళ్ళకు అందించి ప్రాణాలు కాపాడాలని, రాబోయే సీజన్లో పాము కాటు గురైన వాళ్ళు, అదేవిధంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకు ఆక్సిజన్ అవసరం వస్తే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉపయోగపడుతుంది కాబట్టి దీనిని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. జై తెలంగాణ. కామారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ రానుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ముందస్తు అరెస్టు చేసి అర్ధరాత్రి సమయంలో బాన్సువాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా నూతనంగా నిర్మించిన సమీకృత భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. రాజ్యం ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్, 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 సీఎం డౌన్ డౌన్. ఇదే బీపీపేట చెరువు గురించి స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత గంప గోవర్ధన్ గారు వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై బీపీపేట పరిరక్షణ సమితి చెరువు. పేరు సుతారి రమేష్, బీపేట కాంగ్రెస్ పట్టణాధ్యక్షుల్ని. మరి గత 2 నెలల నుంచి బీపేట చెరువు కోసం ఉద్యమాలు చేస్తున్నాం. మరి బీపేట చెరువు నిండక 25 సంవత్సరాల నుంచి ఎడారిలా మారిపోయింది చెరువు. ఆ చెరువు కోసం నీరు అడిగినాం కానీ మేమైతే వేరే కోరికలు అడగలేం. మరి రైతు రాజ్యం అని చెప్పిన చంద్రశేఖరరావు రైతులకు రైతులేందే రాజ్యం లేదు, వెన్నుముకలా ఉంటానని చెప్పిన చంద్రశేఖరరావు మరి వినతి పత్రం మర్యాదపూర్వకంగా ఇస్తామని చెప్పేసి పర్మిషన్ కోసం కూడా అడిగినాం. దాన్ని అరచేత్తోని అడ్డుపెట్టి
రాత్రి 11:30కు టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళని పంపించి భయభ్రాంతులకు గురి చేసి మరి అక్కడ నుంచి తీసుకొచ్చి బీపేట పోలీస్ స్టేషన్లో పెట్టి బీపేట పోలీస్ స్టేషన్ నుంచి బాన్స్వాడ పోలీస్ స్టేషన్లోకి రాత్రి 1 గంటలకు తీసుకొచ్చి అరెస్టు చేయడం జరిగింది. మరి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా, మరి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకోసమేనా, రైతులకు నీళ్లు ఇమ్మని అడుగుతున్నాం కానీ మీ ప్రాంత రైతులు ఒకటి మరి మా ప్రాంత రైతులు ఒకటా? పోయిన ఎలక్షన్లో కేసీఆర్ గారు గంజిలో చెప్పినావు నువ్వే 2 సంవత్సరాల లోపట మొత్తం కామారెడ్డి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీరు తాగేటట్టు గోదావరి జిల్లాలు ఇస్తా అని చెప్పినావు. మరి ఇప్పటి వరకు 1,00,000 ఎకరాలు కాదు కదా, 1 ఎకరంకి ఎక్కడన్నా కామారెడ్డి నియోజకవర్గానికి ఇచ్చినది ఉంటే దాఖలా చెప్పు. కేసీఆర్ నీ కాలం మూడింది. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం ఏ రోజు కూడా బాగుపడలేదు. గోపాలపురం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని లాడ్జీలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. నిర్వాహకులు లాడ్జీ రూమ్ను మద్యం దుకాణంగా మార్చారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న దందాపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. బస్తాల కొద్ది మద్యం బాటిల్ దర్శనమివ్వడంతో పోలీసులే అవాక్కయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీదేవి లాడ్జీలో ఈ దందా బయటపడింది. మురళి అనే వ్యక్తి లాక్డౌన్లో గదులను లీజుకు తీసుకున్నాడని లాడ్జీ సిబ్బంది తెలిపారు. ఇతర లాడ్జీలకు గిరాకీ లేకపోయినా ఈ లాడ్జీ మాత్రం నిరంతరం ఖాతాదారులతో కలకలలాడింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి గుట్టురట్టు చేశారు. నిందితుడు మురళితో పాటు అతను సహకరిస్తున్న సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ జరిగింది. కవిత అనే మహిళ టైలర్ షాప్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి ఆమె మెడలోని 3.2 తులాల బంగారు గొలుసు తెంచుకుపోయాడు. ఆ మహిళ అతన్ని వెంబడించగా రోడ్డుపై మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉండడంతో దానిపై పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. జరిగింది అసలు? మేము షాప్కి వెళ్ళేసి వస్తున్నాం 3:30 టైంలో. షాప్ నుండి వస్తుంటే అతను మమ్మల్ని వెనుక ఫాలో అవుతున్నట్టుగా మేము చూసుకోలేదు. ఇక్కడ మా తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత వెనుక నుండి ఇట్లా లాక్కున్నాడు చైన్. పుట్టెళ్తాడు 32 గ్రామ్స్ ఉంది. ఇక అతను వెనుక నేను పరిగెత్తినా కానీ నాకు దొరకలేదండి. వెళ్ళిపోయినాను బండి మీద. ఇంకో అతను అక్కడ ఉన్నాడు, ఇంకా ఆయనే నడుచుకుంటూనే వచ్చిండు. అక్కడ దాకా పరిగెత్తి ఆ బండి మీద వెళ్ళిపోయిండు. ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చారు. మీరు అరిచిరా మరి? లేదండి. జరిగింది అసలు? మేము షాప్కి వెళ్ళేసి వస్తున్నాం 3:30 టైంలో. షాప్ నుండి వస్తుంటే అతను మమ్మల్ని వెనుక ఫాలో అవుతున్నట్టుగా మేము చూసుకోలేదు. ఇక్కడ మా తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత వెనుక నుండి ఇట్లా లాక్కున్నాడు చైన్. పుట్టెళ్తాడు 32 గ్రామ్స్ ఉంది. ఇక అతను వెనుక నేను పరిగెత్తినా కానీ నాకు దొరకలేదండి. వెళ్ళిపోయినాను బండి మీద. ఇంకో అతను అక్కడ ఉన్నాడు, ఇంకా ఆయనే నడుచుకుంటూనే వచ్చిండు. అక్కడ దాకా పరిగెత్తి ఆ బండి మీద వెళ్ళిపోయిండు. ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చారు.
మీరు అరిచిర్రా మరి? లేదండి. ఏం జరిగింది అసలు? మేము షాప్కి వెళ్ళేసి వస్తున్నాం 3:30 టైంలో. షాప్ నుండి వస్తుంటే అతను మమ్మల్ని వెనుక ఫాలో అవుతున్నట్టుగా మేము చూసుకోలేదు. ఇక్కడ మా తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత వెనుక నుండి ఇట్లా లాక్కున్నాడు చైన్. పుస్తెళ్తాడు 32 గ్రామ్స్ ఉంది. ఇక అతను వెనుక నేను పరిగెత్తినా కానీ నాకు దొరకలేదండి. లాక్కొని వెళ్ళిపోయాడమ్మా? వెళ్ళిపోయినాను బండి మీద. ఇంకో అతను అక్కడ ఉన్నాడు. ఇంకా ఆయనే ముఖ్యాంశాలు మరోసారి. ఆదర్శంగా నిలిచిన విద్యావంతుల వేదిక ఉట్కూరు పిహెచ్సికి వైద్య పరికరాల అందజేత. పెద్దపల్లిలో వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు, నెంబర్ ప్లేట్ లేని వాహనదారులకు జరిమానా. రంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ కో కన్వీనర్గా యాదగిరి, మోర్చాను బలోపేతం చేస్తానన్న నేత. గోపాల్పురం పిఎస్ సమీపంలోని లాడ్జీలో జోరుగా మద్యం విక్రయాలు, పోలీసుల మెరుపు దాడి, బస్తాల కొద్ది మద్యం సీసాలు స్వాధీనం. స్వయం ఉపాధి ద్వారా ఆదర్శంగా నిలిచిన అల్వాల్ యువకుడు, కష్టపడి ఎదగడంలోనే ఆనందం ఉందన్న మాల్యాద్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.